బీఆర్ఎస్ కి షాక్ మీద షాక్ తగలబోతోందా అంటే దాదాపు అవుననే ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ కావడం ఇప్పుడు ఈ వార్తకు బలం చేకూర్చింది. రేవంత్ నివాసంలో భేటీ అయ్యారు దానం నాగేందర్తో ముఖ్యమంత్రి రేవంత్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు దానం నాగేందర్. విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరిగి సొంత పార్టీలోకి దానం నాగేందర్ వెళ్లబోతున్నారంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. దానంతో భేటీలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఇప్పటికే కాంగ్రెస్ లోకి భారీగా వలసలు వెళుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ ను వీడి హస్తం బాట పడుతున్నారు ఎంపీలు, మాజీ మంత్రులు. ఎన్నికల వేళ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు గట్టి ఝలక్ తగిలిందా అంటే దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కూడా దానం నాగేందర్ ఇటు కాంగ్రెస్ పార్టీని ఆయన ఎక్కడొక్కడ విమర్శించిన పరిస్థితి. ఇన్ఫాక్ట్ దానికి తోడు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పథకాలను ఆయన ప్రశంసిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారంటే దాదాపు అవుననే సమాధానం వినిపిస్తుంది. అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్ళబోతున్నారా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా మార్గం సుగమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి కూడా ఒకవైపు దానం కలవడం పట్ల కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయని చెప్పచ్చు. అటు సిట్టింగ్ ఎంపీలు సైతం కూడా కాంగ్రెస్ గుడికి చేరారు. చాలా మంది ఒకవైపు చూసాం అసెంబ్లీ వేదిక కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినట్టు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రి సైతం చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా ఒకవైపు కాంగ్రెస్ కు ఫస్ట్ లేనటువంటి పెద్దగా ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ జేసెన్స్ లో సంబంధించి కూడా కాంగ్రెస్ గెలవని సిచ్యువేషన్ కూడా చూసాం అసలు ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో దానం సైతం కూడా పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ కూడా మార్గం సుగమం చేసినట్టు తెలుస్తుంది. ఇటు రేవంత్ రెడ్డితో కలిసినటువంటి దానంతో పాటు అటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అటు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్సి సైతం కూడా ఇందులో ఉన్నారు. దానం చేరిక దాదాపుగా ఖరారైందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దానమే చేస్తాడు, ఎందుకంటే దానం గతంలో ఒకవైపు కూడా కాంగ్రెస్ లోనే పనిచేస్తాడు కాబట్టి దానం సొంత గూటికి చేరేందుకు కూడా ఒకవైపు కూడా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారని తెలుస్తుంది. ఒకవైపు పార్టీకి మధ్యకాలంలో చూస్తాం ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చాలా మంది ఇప్పటికీ నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గాని ఉన్నాడు, అలాగే ఎమ్మెల్యే కానివ్వన్నట్టు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి 4 ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది వెళ్లి కూడా కలుస్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యమంత్రి సైతం ఒకవైపు కూడా అభివృద్ధి కొరకు ఎవరైనా రావచ్చు అని చెప్తుంటే మరి బీఆర్ఎస్ కు చెందినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా వెళ్లి మరి పార్టీ మారేందుకు ఒకవైపు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తున్నారని చెప్పి కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అయితే చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దానం సొంత గూటికి చేరేందుకు ఒకవైపు గత కొంతకాలంగా ఆయనతో దానంతో మంతనాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దానం వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం కూడా ప్రస్తుతం ఒకవైపు కూడా బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగించే అంశం చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ తగలబోతుంది అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అవ్వడం ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. రేవంత్ నివాసంలో భేటీ అయ్యారు దానం నాగేందర్. తిరిగి సొంత పార్టీలోకి ఆయన వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. దానంతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఆ విజువల్ మీరు చూడొచ్చేప్పటికీ కాంగ్రెస్ లోకి భారీగా వలసలు అవుతున్నాయి. దీంతో పాటు బీఆర్ఎస్ ను వీడి హస్తం బాట పడుతున్నారు ఎంపీలు, మాజీ మంత్రులు. ఎన్నికల వేళ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు గట్టి ఝలక్ తగిలిందా అంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది.